నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. మన దేశంలో చట్టం చాలా పవర్ఫుల్ అండి. సామాన్యుడు గనక సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క చిన్న పోస్ట్ పెడితే చాలు, అర్ధరాత్రిని కూడా చూడకుండా గూగుల్ మ్యాప్స్ కంటే స్పీడ్గా లొకేషన్ కనిపెట్టి ఇళ్లను చుట్టుముట్టి మరీ లేపుకొచ్చేస్తారు మన పోలీసులు. కానీ అదే చట్టం ఒక కేంద్ర మంత్రి దొరబాబు దగ్గరకు వచ్చేసరికి మాత్రం కళ్లకు గంతలు కట్టేసుకుంటుంది. దర్యాప్తు సంస్థల శాటిలైట్లు పనిచేయవు, జీపీఎస్ సిగ్నల్స్ అస్సలు దొరకవు. అవును, రెండు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న పోక్సో కేసు నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సుపుత్రుడు బండి సాయి భగీరథ్ ఇవాల్టికి మిస్సింగ్. ఈ విషయాన్ని వేరే ఎవరో కాదండి, సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, హోంశాఖను తన చేతుల్లోనే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా ఒప్పుకున్నారు. ఢిల్లీలో కూడా అందరినీ 5 పోలీస్ టీంలను ఈరోజు పంపించినాం. ధైర్యంగా ఎదుర్కోవాలి, పారిపోతే పరిష్కారం కాదు కదా. శుక్రవారం జరిగిన కాంక్లేవ్ 2026 సాక్షిగా సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు వింటుంటే ఒకవైపు నవ్వాలో మరోవైపు ఏడవాలో అర్థం కానంత విచిత్రంగా ఉంది పరిస్థితి. కేసు పెట్టాం, నోటీసులు ఇద్దామని ఇంటికెళ్తే బాబు పారిపోయాడు. ఢిల్లీకి టీమ్స్ పంపించాం కానీ దొరకట్లేదు అంటూ సీఎం స్టేజ్ మీద హెల్ప్లెస్ స్టేట్మెంట్లు ఇస్తుంటే సామాన్య జనాలు మాత్రం అబ్బా ఏం యాక్టింగ్ సామి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? 7 ఖండాలు దాటి ముఠాలను పట్టుకొచ్చే మన కాకీలు మన పక్కనే ఉన్న భగీరథ్ను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? ఈ మొత్తం కుమ్మక్కు రాజకీయాల వెనుకున్న అసలు గుట్టును ఇవాళ మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. ఒక ముఖ్యమంత్రి స్టేజ్ ఎక్కి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడితే ఎలా ఉండాలి? సింహంలాగా గర్జించాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. రేవంత్ రెడ్డి ఏమంటున్నారో తెలుసా? బాలిక విషయంలో బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోకుండా మనం ముందుకు పోలేం కదా, అత్యవసరంగా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్లు మార్చి అరెస్ట్ వారెంట్ పట్టుకొని బాబింటికి వెళితే ఆయన పరారీలో ఉన్నాడు అంటూ చాలా కూల్గా చెప్పారు. పర్టికులర్గా మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. మైనర్ గర్ల్ ఇష్యూ మేము గట్టిగా చెప్పడానికి లేదు, ఎట్లా పడితే అట్లా వ్యవహరించడానికి లేదు. ధైర్యంగా ఎదుర్కోవాలి, పారిపోతే పరిష్కారం కాదు కదా. అంతటితో ఆగారా? ఇంకొక అద్భుతమైన డైలాగ్ వదిలారు. ఆయన కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు, ఈ పోక్సో కేసులో నేను కఠినంగా వెళ్ళలేను, అంతలా వ్యవహరించలేను అని తేల్చేశారు. వామ్మో, ఒక పోక్సో కేసు నిందితుడి విషయంలో సీఎం ఇంత సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేయడం చూస్తుంటే జనాలకు ఏదో తేడా కొడుతోంది బాస్. మళ్ళీ ఆయనే కేంద్ర మంత్రికి ఒక ఉచిత సలహా ఇచ్చారు. దేశ హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇలా పారిపోవడం కరెక్ట్ కాదు, వెంటనే మీ కొడుకును తీసుకొచ్చి మాకు అప్పగించండి అని హితవు పలికారు. అంటే దీని అర్థం ఏంటి? నిందితులను పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులది కాదు, నిందితుడి తండ్రే స్వయంగా కొడుకు చేవు పట్టుకొని పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలన్నమాట. భలే ఉంది కదా మన లీగల్ సిస్టమ్. బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా. కేసు నమోదై వారం రోజులు దాటిపోతున్నా నిందితుడి ఆచూకీ కనుక్కోలేకపోయామని హోంమంత్రి హోదాలో ఉన్న సీఎం గారే చెబుతుంటే ఇక రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వింగ్ ఎందుకున్నట్టు, పోలీసుల దగ్గర ఉన్న నిఘా వ్యవస్థ దేనికి పనికొస్తున్నట్టు అని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. ఇక్కడ అసలు మతలబ్ ఎక్కడుందో పొలిటికల్ అనలిస్టులు క్లియర్ కట్గా చెప్తున్నారు. ఈ కాలయాపన వెనక, ఈ తాత్సారం వెనక పెద్ద పొలిటికల్ మేనేజ్మెంట్ నడుస్తోందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. సాధారణంగా పోక్సో కేసు అంటే చట్టం చాలా కఠినంగా ఉంటుంది. గతంలో ఇలాంటి కేసులు వస్తే పోలీసులు 24 గంటల్లో నిందితులను లోపలేసి 161 స్టేట్మెంట్, 164 స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి రిమాండ్కు పంపించేవారు. కానీ ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న తర్వాత సెక్షన్లు మార్చిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోయారు. ఎందుకంటే అక్కడ నిందితుడి తండ్రి ఢిల్లీలో పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి. ఇటు చూస్తే తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు, అటు బీజేపీ పెద్దలకు మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అనే అనుమానాలు ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అంటారు కదా, ఇది సరిగ్గా అలాంటిదేనని టాక్. ముఖ్య నేతకు నిందితుడి తండ్రి మంచి మిత్రుడు కావడం వల్లే కావాలనే కాలయాపన చేస్తూ కోర్టులో ముందస్తు బెయిల్ వచ్చే వరకు టైం ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో పోలీసులు గాలిలో ఉన్న నిందితులను సైతం పట్టుకొచ్చిన చరిత్ర ఉంది. అమెరికా, దుబాయ్, శ్రీలంక, చైనా లాంటి దేశాలకు వెళ్లి అంతర్జాతీయ ముఠాలను, గ్యాంగ్స్టర్లను సీక్రెట్గా స్కెచ్ చేసి అరెస్ట్ చేసిన మన తెలంగాణ పోలీసులు హైదరాబాద్లోనే ఉన్నాడని ప్రచారం జరుగుతున్న బండి భగీరథ్ను మాత్రం పట్టుకోలేకపోవడం వెనక మతలబేంటో సామాన్యుడికి కూడా అర్థమైపోతోంది. సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు పోలీసులను దంచి కొడుతున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు భగీరథ్ వేరే ఎక్కడో లేడు, మన తెలంగాణలోనే సేఫ్గా ఒక లొకేషన్లో ఉన్నాడని, ఆ విషయం పోలీసులకు కూడా స్పష్టంగా తెలుసని ఆరోపిస్తున్నారు. కానీ ఆయన్ను టచ్ చేయాలంటేనే ఖాకీ బాసులకు భయం పుడుతోందట. న్యాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పోక్సో కేసులో తాజాగా సవరించిన ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్ 51 RW6 అనేది చాలా తీవ్రమైంది. ఈ సెక్షన్ ప్రకారం నిందితుడిని 24 గంటల్లోనే అరెస్టు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదై వారం రోజులు దాటినా అరెస్టు చూపించకపోవడం వెనుక ఏ అదృశ్య రాజకీయ శక్తులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిందితుడు ఎక్కడున్నాడో తెలిసినా అరెస్టు చేయకుండా బాబు నువ్వు విచారణకు రా అంటూ నోటీసులు ఇవ్వడం ఏంటో, ఆ విడ్డూరం ఏంటో చట్టం తెలిసిన వారికి అర్థం కావడం లేదు. దీనిపై న్యాయవాదులు ఒకటే అడుగుతున్నారు, భగీరథ్ అరెస్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీజీపీకి ఇంకా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంత సంచలనం సృష్టించిన కేసులో కేవలం ఒక పర్యవేక్షణాధికారిని మాత్రమే నియమించి డీజీపీ చేతులు దులిపేసుకున్నారు తప్ప ఈ కేసుపై రెగ్యులర్ రివ్యూలు ఎక్కడ చేస్తున్నారని నిలదీస్తున్నారు. పొలిటికల్ మోటివేషన్ ఉన్న కేసుల్లో పోలీసు ఉన్నతాధికారులు ప్రతి గంటకు అప్డేట్స్ తీసుకోవాలి. కానీ ఇక్కడ అవేమీ పట్టనట్టు పోలీస్ శాఖ సైలెంట్గా ఉంది. మహిళల భద్రత గురించి స్టేజీలకి కబుర్లు చెప్పే పెద్దలు ఈ కేసు దగ్గరకు వచ్చేసరికి యాక్షన్ తీసుకోవడానికి కూడా పైనుంచి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారా అని ప్రజలు మండిపడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యాన్ని కవర్ చేయడానికి చెప్పిన ఇంకో రీజన్ వింటే జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. మే 8న అమ్మాయి తల్లి కంప్లైంట్ ఇస్తే మే 11 వరకు పోలీసులు ప్రధాని పర్యటన బందోబస్తు విధుల్లో బిజీగా ఉన్నారని, అందుకే యాక్షన్ తీసుకోలేకపోయారని అంగీకరించారు. అబ్బా ఏం సాకండి! రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఒక మైనర్ బాలిక పోక్సో కేసు కంటే ప్రధాని బందోబస్తు విధులే ఎక్కువైపోయాయా? ప్రధాని వస్తే సిటీలోని పోలీసులందరూ అక్కడే ఉంటారా? పిఎస్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కంప్లైంట్ కూడా తీసుకోరా? ప్రజల భద్రతను గాలికి వదిలేస్తారా? ఇంతకంటే దారుణమైన ఘోరాలు జరిగితే అప్పుడు కూడా ఇదే ప్రధాని పర్యటన సాకు చెప్తారా అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. మే 8న ఫిర్యాదు చేస్తే 11న అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతే కేసు రిజిస్టర్ చేశామని సీఎం గారే స్వయంగా చెప్పారు. అంటే కేసు నమోదులో పోలీసులు కావాలనే ఆలస్యం చేశారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజా సంఘాలు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలు 100% నిజమేనని ముఖ్యమంత్రి పరోక్షంగా ఒప్పుకున్నారు. మదర్ కంప్లైంట్ తోని ఫోక్సో కేసులు పెట్టడం సీరియస్ సెక్షన్స్ పెట్టలేము. బాధితురాలి యొక్క స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే మనం చేయాలి. మరోవైపు బండి భగీరథ్ మీద కేసు నమోదైతే ఆయన తండ్రిని అరెస్ట్ చేయాలా అంటూ సీఎం రివర్స్ క్వశ్చన్ వేయడం చూస్తుంటే ఇది పక్కా కుమ్మక్కు రాజకీయాలకు అద్దం పడుతోందని పొలిటికల్ విశ్లేషకులు తేల్చేస్తున్నారు. ఇప్పుడు కొడుకు నేరం చేస్తే తండ్రిని అరెస్ట్ చేస్తారా? నువ్వు చెప్పు. అమ్మాయి సర్టిఫికెట్లు సేకరించాం, ఆధారాలు దొరికితే యాక్షన్ తీసుకుంటామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన తీరు చూస్తుంటే కేసును ఎంతలా నీరుగార్చాలో అంతలా నీరుగార్చుతున్నారనే టాక్ వినిపిస్తోంది. చట్టం అందరికీ ఒకేలా పనిచేస్తుందని చెప్పడానికి సరిగ్గా గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణలో నమోదైన 2 పోక్సో కేసుల ఉదాహరణలు చూద్దాం. రంగారెడ్డి జిల్లా యాలాలలో తాగునీళ్ల నెపంతో ఒక ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. అలాగే వేసవి సెలవుల కోసం తిరుపతి వెళ్లిన హైదరాబాద్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బాబాయ్ మీద కూడా పోక్సో కేసు పెట్టారు. ఈ 2 ఘటనల్లోనూ మన పోలీసులు ఎంత ఫాస్ట్ ట్రాక్గా స్పందించారంటే కేసులు పెట్టడమే కాకుండా నిందితులను కేవలం గంటల వ్యవధిలోనే వెతికి పట్టుకొని జైల్లో వేశారు. వావ్, చట్టం ఎంత స్పీడ్గా పనిచేసిందో చూసారా? మరి ఇదే స్పీడ్, ఇదే పవర్, ఇదే రూల్స్ బండి భగీరథ్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు తుస్సుమంటున్నాయి? సామాన్యుడు తప్పు చేస్తే గంటల్లో అరెస్ట్, కేంద్ర మంత్రి కొడుకు తప్పు చేస్తే వారాల తరబడి పరారీనా? ఇక ఈ కేసులో మొదటి నుంచి ఆధారాలతో ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం ప్రదర్శించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఆఫీసర్, ఆయనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనుకుంటా, ఆయన ఐపీఎస్ కాదు. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఏమీ పాలుపోక ఆర్ఎస్పీకి ఏమీ తెలియదు, గడీలకు వ్యతిరేకంగా పోరాడతా అని చెప్పి ఇప్పుడు గడీల కోసం పనిచేస్తున్నాడు అంటూ పొంతనలేని విమర్శలు గుప్పించారు. తప్పును ఒప్పుకోవాల్సింది పోయి ప్రశ్నించిన వారిపై ఇలా పర్సనల్ అటాక్స్ చేయడం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కు పరాకాష్ట అని విశ్లేషకులు అంటున్నారు. చూశారు కదండి మన లీగల్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్. పొలిటికల్ లీడర్లు ఎలా వాడుకుంటారో ఈ కేసు చూస్తే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు బండి సంజయే స్వయంగా తన కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగిస్తారా? లేక పోలీసులు ఎప్పటికైనా తమ పవర్ను చూపిస్తూ భగీరథ్ను అరెస్ట్ చేస్తారా? సామాన్యుడికి ఒక న్యాయం, వీఐపీలకు ఒక న్యాయంలాగా నడుస్తున్న ఈ పోలీస్ దర్యాప్తుపై, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై
మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.